చెప్పండి ఎందుకు కాంగ్రెస్ మధ్యాహ్నం నుంచి ఎందుకు అందుకుంది? ఘోష్ ఎట్లాగో రిపోర్ట్ ఇస్తాడు కదా, మరి ఎందుకు మీరు మధ్యాహ్నం నుంచే కేసీఆర్ ఎందుకు ఇన్ కెమెరా అని ఎందుకు అది చేస్తున్నారు దాన్ని? మీరు ఇప్పుడు రవీందర్ వచ్చిన అభ్యంతరం ఏంటి? రవీందర్ అన్న ఇన్నాడు కమిషన్ తప్పు పడుతుండ్రా? కమిషన్ కేసీఆర్ గారికి స్పెషల్ అవకాశం ఇచ్చి ఈ కమిషన్ బాధ్యత రాజ్యాంగంగా వ్యవహరించిందని ఈ కాంగ్రెస్ నేతలు చెప్పదలుచుకున్నారా? నేను చెప్పింటే నీకు చెప్తే ఒక క్లారిటీ వస్తుంది. మీరు అడిగిండ్రు కదా, మనోని ప్రెస్ మీట్ చూడు కేటీఆర్ది. కొంతమంది మేధావులు ఘోష్తో సహా కేసీఆర్ గారితో కొన్ని నేర్చుకుంటారు. ఇప్పుడు ఆయన అన్నిటికీ సమాధానం ఉంది ఆయన దగ్గర అని బయట అన్నాడు. ఎందుకు ఆ కార్కూతలు? సమాధానం ఏం చెప్పాలి? ఏమనాలి? కాంగ్రెస్ నేతలు మాట్లాడే పిచ్చి కార్కూతలు ఎవరైనా ఘోష్ 6,000 కోట్ల చెప్పిండ్రా ఒక్క కాంగ్రెస్ నేత? నేను చెప్పినాక చెప్పండి. మీ నాయకులు ఎవరన్నా మీరు వదలదు కానీ మాట్లాడిండ్రా? కమిషన్ పరిధి గురించి మాట్లాడిండ్రా? చెప్తా. నేను చెప్తే వింటే నీకు అర్థమవుతుంది. నేను చెప్తే వింటే ఇప్పుడు కేటీఆర్ నేనే సీరియస్ గా కౌంటర్ చేసిన. ఏమని? రేవంత్ రెడ్డి డాష్ పీకలేడు, ఈ కాంగ్రెస్ వాళ్ళు డాష్ డాష్ డాష్, ఈ అన్ని పదాలు వాడింది మీ ఓడు. ఫస్ట్ సరిచూసుకోవాల్సింది అక్కడ. తర్వాత పిలిచిండ్రు కదా, విచారణకు పిలిచిండ్రు కదా, నేర్చుకోరి ఆయన నుంచి అని చెప్పి ఇట్లా మాట్లాడితే మరి పోయి నువ్వు సాటుకి ఎందుకు కెమెరాల సాటుకు దాచుకొని ఎందుకు చెప్పినావు కాక అని చెప్పి అడుగుతుండ్రు. దానికి సమాధానం ఏం చెప్తారు మీరు? చెప్పండి. మీ ఓడు అనుడు ఎందుకు? కేసీఆర్ కి మేలు చేస్తుండా కేటీఆర్, లేకపోతే కీడు చేస్తున్నా? అది కాదే ఇప్పుడు రాజకీయంగా మాట్లాడే చిల్లర మాటలకి జవాబు అది వేరు. కానీ కమిషన్ నే కామెంట్ చేసింది మనోడు. విను అన్న, కమిషన్ నే కామెంట్ చేసింది ఏమని? ఆయన ఘోష్ గారే నేర్చుకుంటారు ఇప్పుడు కేసీఆర్ గారితో అని. దిస్ ఇస్ అసలు అది ఏ తరహా? ఒకటి అంటే ఘోష్ గారిని అది ఏ సెన్స్ లో అని ఉండొచ్చు అంటే, ఘోష్ గారి ఇరిగేషన్ పరిజ్ఞానం కేసీఆర్ కి అయితే ఉంది కదా. ఇంతకుముందు వి ప్రకాష్ గారు అన్నట్టు ఆయన రిటైర్డ్ జడ్జి, బట్ ఇరిగేషన్ గురించి బాగా బుక్స్ పంపారు. నేను ఒక మాట చెప్తా భరత్ భాయ్. ఇప్పుడు మనం చేసేది వాస్తవం అయితే, మనం చెప్పేది వాస్తవం అయితే, జనం ముందు చెప్తేంది సీక్రెట్ గా చెప్తేంది. నువ్వేమన్నా దాపరికం ఏముందా? నువ్వు తప్పే చేయలేనప్పుడు మిమ్మల్ని పిలిచింది అసలు తప్పు చేయనప్పుడు. వీళ్ళు ఒక్క నిమిషం రవీంద్ర అన్న, మీరు ఇప్పుడు అక్కడికి వస్తున్నారు, ఎట్లా వస్తున్నారు? ఒక విజయోత్సవ సభలకు వచ్చినట్టు వస్తుండ్రు. మీరు ఏ విచారణ ముందుకు వచ్చినా కూడా 1,000 మందితో ర్యాలీలు పెట్టుకుని వస్తుండ్రు. మీరు అట్లాంటి బల ప్రదర్శన చేసినట్టుగా మీరు ఏదో గెలుపును విజయోత్సవం జరుపుకున్నట్టుగా జరుపుకున్నప్పుడు, మీరు తప్పే చేయనప్పుడు అది ఇన్ కెమెరా ఎందుకు ఓపెన్ గా చేసుకుంటే ఇంకా బాజాప్తా అసలు కమిషన్ ని అసలు కాంగ్రెస్ వాళ్ళు అర్థమవుతుండే కదా. అడిగే ప్రశ్నలకు గిల్టీ ఎందుకు? అడిగే ప్రశ్నలకు బాధ్యతాయుతంగా సమాధానమే అవుతుంది కదా. వి ప్రకాష్ గారు చెప్పారు కదా ఇంతకుముందే, చిల్లర మాటలు ఎట్లా మాట్లాడుతున్నారు, ఎట్లా టెలికాస్ట్ చేస్తున్నారు. ఒక్కసారి అంటే ఇది కొంచెం జట్లమైన ఇష్యూ ఇది ఇరిగేషన్ అనేది. అయితే ఇవాళ ఆయన